ఆ స్థలం విలువ 1,25,00,000. మీరేదో మార్కెట్ జనం వెల్ఫేర్ కోసం అంటున్నారు కాబట్టి ₹1,00,00,000 ఇస్తాను. అంత డబ్బు ఒకేసారంటే వాళ్ళు ఇవ్వలేరన్నా. ఓ పని చేద్దాం, ముందు అడ్వాన్స్గా కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుందాం. ఆ తర్వాత మిగతా అందరి దగ్గర కలెక్ట్ చేసి 4-5 నెలల్లో మొత్తం పూర్తి చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం మొత్తం డబ్బు అందాకే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ రాయుడు. ఈ స్థలంలో మీరందరూ షాపులు కట్టుకోవచ్చు. ఈ స్థలం యజమానితో నేను పెద్దయ్య మాట్లాడాం. ₹1,00,00,000 అవుతుందన్నారు. తర్వాత ఒకేసారి వింటే మీకు అలాగే భయమేస్తుంది. మీరు 200 మంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ తలా 30,000 కడితే 60 లక్షలు అవుతుంది. కానీ 30 ఏళ్ళంటే మీరు వెంటనే కట్టక్కర్లేదు. ముందు మీరందరూ అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఆ షాపు ఓనర్లు 40 లక్షలు ఇస్తామన్నారు. ఆ 40 లక్షలతో ఈ స్థలం అగ్రిమెంట్ చేయించుకుందాం. ఆ తర్వాత మీరు 4-5 నెలల్లో 30,000 కట్టేస్తే ఈ స్థలం మందవుతుంది. తర్వాత మీ ఓపికను బట్టి మీరు షెడ్లు వేసుకోవచ్చు. ఎండొచ్చినా వానొచ్చినా మీరు బళ్ళు దోసుకుంటూ వెళ్ళక్కర్లేదు. చప్పట్లు కొట్టి జనాన్ని పిలవక్కర్లేదు. డబ్బులిచ్చి రౌడీని పోషించక్కర్లేదు. చూడండి, మనందరినీ ఇంతగా ప్రేమిస్తూ మన కోసమే పాటుపడుతున్న శివయ్యకు కృతజ్ఞతగా ఈ మార్కెట్ పేరు శివయ్య మార్కెట్ యార్డ్ అని పెడదాం. నడిపే నాయకుడున్నాడు, మంచుకొండ మనసువాడు, వెండికొండ వన్నెకాడు, రాసకొండ గుండెవాడు, అండదండలయ్యినాడు. నడిచే దేవుడు వచ్చాడు, నడిపే నాయకుడయ్యాడు. జం జం నకిట జం జమాలకిట నకిట జం 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 నకిట జం జమాలకిట నకిట జం 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 నకిట జం జమాలకిట నకిట జం. జనాలు చేరిన పేదవారి దేవుడు, తలుచుకుంటే ప్రపంచమంతా గెలుచుకోగల ధీరుడు. పిలిచినంతనే పలుకుతాడు, పూల జల్లుల వెన్నెల నవ్వుల ప్రేమ పంచుతాడు. నడిచే దేవుడు వచ్చాడు, నడిపే నాయకుడయ్యాడు. రంగన నువ్వు గంతు మీద గంతులేసి ఆడన్నా, దేశం మెచ్చినోడు మన కోసం వచ్చినాడు, సంతోషాలనే సొంతం చేసి మన సంతా నిండినాడు. బోళ శివుడు వీడు భూలోకం వచ్చినాడు, మోసం జరిగితే రోషం చూపి అంకుశం విసురుతాడు. దొరకపోడు ఇలాంటి వాడు చేసుకుంటే చూడు మర్రి, చాకులాంటి చలాకి రాముడు, కాలుచారని కాముడు. కదిపి చూడు కలుగుతాడు, సిగ్గుపడితే చిక్కడు దొరకడు మాట మీద మరుడు. రప్ప రప్ప షరప్ప రప్ప 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 షరప్ప
నడిచే దేవుడు వచ్చాడు, నడిపే నాయకుడయ్యాడు, మంచుకొండ మనసువాడు, వెండికొండ వన్నెకాడు, రాసకొండ గుండెవాడు, అండగండలయ్యినాడు. వరమాడనిచ్చినోడు, ఉంగరాల చుట్టువాడు, మనసు దోచినాడు. అల్లుడు ఏంటి క్యాలెండర్ చూస్తున్నావు? కల్పన అస్థికలు నిమజ్జనం చేయాల్సిందే రేపే. నేను ఆ పని పూర్తి చేసుకుని వస్తాను. ఉంచుకున్న దానితో తిట్టిస్తావా? నువ్వు బాగుపడవు, నా ఆశనమైపోతావు. మనమంతా కష్టపడి 2 వారాలు ఇలాగే పనిచేశామంటే మనం అనుకున్నట్టుగా శివయ్య మార్కెట్ యార్డ్ తొందరగా ప్రారంభించవచ్చు. అవును పెద్ద, తమరు చెప్పింది కరెక్ట్. అదేమిటి పోలీస్ జీపులు వచ్చినాయి, చూద్దాం రండి. ఏమిటండి మా స్థలంలోకి పోలీసులు తీసుకొచ్చారు? ఎవరు మీరు? అరే బడుద్దాయ్, ఈ ప్రశ్న అడగాల్సింది నేనురా. ఏ ఊరా ఇదంతా? ఎవరా? వీళ్ళంతా ఈ స్థలం కొనుక్కున్న వాళ్ళు. నా స్థలం నాకు తెలవకుండా కొన్నారా మీరు? మీ స్థలమా? ఈ స్థలానికి పూర్తి హక్కుదారుని నేను. అదేమిటండి ఈ స్థలం జీకే రాయుడిది. ₹1 కోటి డబ్బు కూడా కట్టాడు మా శివయ్య. ఆ శివయ్యవడు, జీకే రాయుడవడు? నోరు మూసుకుని బయటినాడు. ఇందులో ఏదో మోసం ఉంది. మేము ఇక్కడి నుంచి కదలాం. కదలకపోతే కాళ్ళు చేతులు విరగొడతాం. చూడండి, మా శివయ్య ఈ స్థలం వీళ్ళందరి పేర్లతో రిజిస్టర్ అయిపోయిందని కూడా చెప్పాడు. వాడు మోసగాడై ఉంటాడు. వాడిని కొట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం. ముందుకంటే బయట పండి. మేము వెళ్ళాం, మేము మోసపోయాం. మా శివయ్య వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అంతా కూర్చోండి, ఎవ్వరూ కదలద్దు. ఏందండి ఇది? యు డోంట్ వరీ, విల్ రిమూవ్ దెం. క్యారీ ఆన్. yes sir. పోలీసులు! 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 శివయ్య ఎక్కడున్నావయ్యా? కారావధి జైవ సప్తైదే మోక్షదాయక అంగాశి గమిష్యామి తత్రైవ నివసామ్యం జిహ్వాన సతతంగాసి వాసవనందవి. బాబు ఈ అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణి హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నిత్యాని యాని తీర్థాని సాగరే సాక్షిగే సర్వదే. పట్టణంలో ₹1 కోటి మోసం చేసి పారిపోయొచ్చావంట. టీవీలో చెప్తున్నారన్నా. పేదోళ్ళకి దొంగ స్థలాలు ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావంట అన్నా. పోలీస్ కాల్పుల్లో షాప్ వాళ్ళు 10 మంది చచ్చిపోయారంట అన్నా. మా శివయ్య మంచోడే కాని జనాన్ని ముంచేవాడు కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. అన్యాయంగా మా శివయ్య ఇరికించారు.
బాబు, అతను జనం కోసం బతికే మనిషి కానీ జనం మీద బతికే మనిషి కాదు. బాబాయ్ వీడు వాడి మంచి బాబాయ్ చెప్పు, ఆ శివయ్య గారు ఎక్కడున్నాడు చెప్పు. మా అందరి దగ్గర డబ్బులు కొట్టేశాడు, అక్కడ పరిపాడు. అక్కడే చంపండి, ఆ శివయ్య మోసగాడు కాదు. బాసుగారు కాకపోతే కనిపించకుండా అక్కడ పోయారా? ఆ శివయ్య మోసగాడు కాదు. రక్తం కలొస్తా చెప్పు. కొట్టేసి కొన్ని యాల కుటుంబాలు పట్టుకొట్టుకుపోయింది. అందుకని మీరే చంపేస్తారా? కానిస్టేబుల్స్ అమ్మా రోజా, రాములు, శివయ్య ఎవరిని మోసం చేయలేదమ్మా. శివయ్య దేవుడమ్మా, దేవుడు. శివయ్య దేవుడని నువ్వు నాకు చెప్పాలా? జరిగిందంతా నాకు తెలుసు. మీకేం భయం లేదో. శివయ్య ఎక్కడున్నాడో చెప్పు.